సుదీర్ఘ కసరత్తు తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఫామ్ను ఫైనల్ చేసింది సర్కార్. ముందు అనుకున్న స్థానికత అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. మొత్తం 9 విభాగాల్లో వివరాలను నమోదు చేయనున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేలా ఎన్యూమరేటర్లకు 9 పేజీల ఫార్మాట్ను రెడీ చేశారు. సర్వే ఫైనల్ కాపీని తెలంగాణ సీఎంఓ వెబ్సైట్లో పెట్టింది సర్కార్. సమగ్ర సర్వే విధి విధానాలపై నెలకొన్న గందరగోళానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర సర్వే ఫార్మాట్ ను సిద్ధం చేసింది ప్రభుత్వం. పలు విమర్శలు ఎదుర్కొన్న కాలమ్స్ ను తొలగించి తుది కాపీని రెడీ చేసింది. స్థానికతకు సర్వేకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు స్థానికత వివరాల కాలంను తొలగించింది. ఇక తెలంగాణలో నివాసముంటున్న ఇతర రాష్ట్రాల వారి వివరాలను సేకరించాలని మొదట్లో అనుకున్నా చివరికి దాన్ని విరమించుకుంది. ఇక రేషన్ కార్డు వివరాలను కూడా సేకరించొద్దని డిసైడ్ అయింది. సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని డిసైడ్ అయింది. అందుకే పాత రేషన్ కార్డుల వివరాల కాలంను తొలగించింది. మొత్తం 9 విభాగాల్లో సర్వే చేయనున్నారు. గుర్తింపు వివరాలు, కుటుంబం, అనాథల వివరాలతో పాటు ఇంటి వివరాలు, కుటుంబ సభ్యులు, వికలాంగులు, చరాస్తులు, సాగుభూమి, పశుసంపద విభాగాల్లో వివరాలు సేకరించనున్నారు. వ్యక్తి పేరు, గ్రామం, ఆవాసం, మతం, కులం, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఇంటి రకం, ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమం లబ్ధిదారుల వ్యక్తిగత మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, వృత్తి, ఉద్యోగం, బ్యాంక్ అకౌంట్, ఎలాంటి ప్రభుత్వ పథకాలను పొందుతున్నారనే అంశాలపై వివరాలు తీసుకోనున్నారు. అటు ఆధార్ కార్డు నంబరు, వాహనాల వివరాలు, సాగు భూమి విస్తీర్ణం, సాగునీటి వసతులతో 70కి పైగా అంశాల్లో వివరాలు సేకరించనున్నారు. సర్వే చేస్తున్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమాచారం సేకరించేందుకు ఎన్యూమరేటర్లకు 9 పేజీల ఫార్మాట్ను అందించింది ప్రభుత్వం. కుటుంబం అంటే ఏంటో వివరించింది. పెళ్లైన జంటల ఆధారంగా కాకుండా వంటగది ఆధారంగానే ఒక కుటుంబంగా గుర్తించాలని సూచించింది. ప్రజలు చెప్పింది కాకుండా ప్రతి అంశాన్ని పరిశీలించాలని, ప్రతి కుటుంబానికి కావలసినంత సమయాన్ని వెచ్చించాలని కోరింది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ సమాచారం సేకరించాలని సర్కార్ సూచనలు చేసింది. సర్వే ఫామ్లో అన్ని విభాగాల్లో చెప్పిన సమాచారం వాస్తవమని, యథార్థమని ధృవీకరిస్తూ యజమాని సంతకం చేయాల్సి ఉంది. ఈ సమాచారం తప్పని తేలితే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని రద్దుపరిచి ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతామని, చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యుడని ధృవీకరిస్తూ సాక్షిగా సంతకం పెట్టాలి. ఇక వివరాలు వెల్లడించిన యజమానితో పాటు సర్వే చేసిన అధికారి పేరు, సంతకం, ఫోన్ నంబర్, పర్యవేక్షకుని అధికారి సంతకం కూడా ఉండేలా ఫామ్ రూపొందించింది సర్కార్. మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు పెద్ద కసరత్తు చేస్తుంది రాష్ట్ర సర్కార్.